హైదరాబాద్లోని మీర్పేట్లో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్నటువంటి భార్యను అనుమానంతో భర్త అత్యంత క్రూరంగా, కర్కశంగా, కర్కోటకంగా నరికి చంపి ఆవిడ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వండినటువంటి ఘటన అందరినీ కలిచివేసినటువంటి నేపథ్యంలో ఈ ఘటనలో గురుమూర్తికి ఒక ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా కూడా సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, గురుమూర్తి ఎవరు, ఆయనకి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది, అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడుతాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. ఇప్పుడు మీర్పేటలో జరిగినటువంటి ఈ ఘటనలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. భార్య మీద అనుమానంతో భర్త గురుమూర్తి అత్యంత క్రూరంగా, కర్కశంగా ఆవిడని హతమార్చి ఆవిడ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ప్రెషర్ కుక్కర్లో వండినటువంటి ఘటన అందరినీ కలిచివేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు గురుమూర్తికే వివాహేతర సంబంధం ఉంది అన్నట్లుగా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు ఈ కేసులో బయటపడుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ కేసులో ఏం జరిగింది, గురుమూర్తి ఎవరు, గురుమూర్తి ఏం చేశారు, అసలు ఆయనకి ఎవరితో వివాహేతర సంబంధం ఉందంటే ఏం చెప్తారు? ఈ కేసులో గురుమూర్తి ప్రధాన నిందితుడు, ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి మనం ఆయన గురించి మాట్లాడుకుందాం. పరోక్షంగా ఇంకో నిందితురాలు ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడ వచ్చినప్పటికీ ఆవిడ పేరు మనం ప్రస్తావించడానికి వీల్లేదు, ఎందుకంటే పాప మా పిల్ల నేరంలో ఉందో లేదో మనకు తెలియదు ప్రజెంట్. ఓకే, నవ్వు పేరు అక్కర్లేదు, కానీ ఈయనకు మాత్రం ఒక ఆవిడతో అక్రమ సంబంధం అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు అసలు విషయం అంటే ఈయన వివాహేతర సంబంధం పెట్టుకొని తన భార్య ఎక్కడ వివాహేతర సంబంధం పెట్టుకుందో అనేటువంటి అనుమానంతో తన భార్యను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది భార్య మీద అనుమానంతో అని చెప్పావు, కానీ కాదు, నీకు ఇంకొక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉంది కాబట్టి చేసావు, రైట్? నవ్ అగైన్ నువ్వు డిఆర్డిఓలో సంపాదించే సంపాదన అంతా కొంపలో ఇవ్వట్లా, ఎందుకంటే నా నాలుగు గీసుకోవడానికే సరిపోలేదు అంటున్నావు. అదంతా తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నావు. అండ్ నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన సొమ్ము కూడా ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్తున్నావు, ఎలా పడతా ఖర్చు పెడుతున్నావు. పాపం ఇంట్లో ఆవిడ అడగట్లా, అడిగితే కొడుతున్నావు, తిడుతున్నావు, నీకు అవసరమా అంటున్నావు. అంటే నువ్వు ఎవరినైతే మెయింటైన్ చేస్తున్నావో ఆవిడ మెయింటెనెన్స్ కోసం తీసుకెళ్తున్నావు. అండ్ మళ్ళీ ఈవిడ తిరుగుతుంది అంటున్నావు. సరిగ్గా తిరిగేది నువ్వు, నీ చుట్టూ ఇంకో ఆవిడ తిరుగుతుంది. ఇది పక్కన పెట్టి సరిగ్గా తిరగట్లా, తిరుగుతున్నాడు. తిరిగేది ఆయన చుట్టూ ఆవిడ తిరుగుతుంది. ఈవిడ పాపం సంసారాన్ని నిలబెట్టుకోవడానికి, ఓ రూపాయి పొదుపు చేసుకోవడానికి నీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం బేగం బజారు, టీ పొడి కోసం సిద్దంబర్ బజారు పోయి వస్తుంది. ఏదో ఓ పావుల మిగులుద్ది, ఎలాగో మనకి ఫ్రీ బస్ ఉంది కదా అని. అప్పుడప్పుడు అమ్మా నాన్నని కలుసుకోవడానికి కూడా చక్కగా వెళ్తుంది, వస్తుంది, పిల్లల్ని కూడా చూపిస్తుంది, చక్కగానే సంసారం చేస్తుంది. నువ్వు చెడు తిరుగులు తిరుగుతున్నావు, నీకు లీవ్ వస్తే ఎక్కడికో వెళ్తున్నావు. అండ్ ఈవిడ అడ్డు తొలగించుకోవడానికి ఈవిడ పెద్ద ఇది అని అందరిలో క్రియేట్ చేయడానికి తయారయ్యావు. లాస్ట్కి నీ ఎఫ్ఐఆర్ విషయం మీ ఆవిడకి తెలిసిపోయింది. అయి ఉండొచ్చు అంతే, ఎక్కడ అందరికీ చెప్పేస్తుందేమో అని చెప్పేసి ఈరోజు నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు, నీ పరువు పోద్దేమో అని చెప్పేసి. అంతే, 100%. ఆవిడెవరో తెలిసిన ఆవిడ అయి ఉండొచ్చు, ఎందుకంటే నువ్వు అదే ప్రకాశంలోనే ఉన్నోడివి. గురుమూర్తి నువ్వు ఆర్మీ అనగా నిన్ను పెళ్లి చేశాడు, నీకు అప్పటి నుంచే తెలిసిన ఆవిడ అయి ఉండొచ్చు. ఇదంటే అరేంజ్డ్ మ్యారేజ్, పాపం అమాయకులు చేసుకున్నారు నిన్ను నమ్మి, కానీ కట్నం ఇచ్చి మళ్ళీ నువ్వు ప్రేమించి ఏడవచ్చు కదా ఎవరినైనా సరే. ఆ ప్రేమించిన ప్రేయసి కూడా నీకోసం ఇన్నాళ్ళు ఉందో, లేకపోతే ఆవిడ కూడా ఎవరన్నా వదిలేసి వచ్చిందో, తర్వాత మీ వ్యవహారం మీది. సరే, ఇప్పుడు ఈవిడ వద్దనుకున్నావు, ఆవిడ కావాలనుకున్నావు, వదిలేస్తే అయిపోయింది కదా, చంపడం ఎందుకు? అంత భార్యను కడతీర్చడం ఎందుకు? అవసరం లేదు, నువ్వు వదిలే, రోడ్డు మీద వదిలే, ఆ ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు మీద వదిలేసిరా, వెళ్ళొద్ది, ఎక్కడికో వెళ్తుంది, ఆవిడ బతికేది ఆవిడ బతుకుద్ది. పిల్లలు అంటే ఈ ఘటనలో ఇప్పుడు గురుమూర్తి నా భార్యను నేనే కడతీర్చానంటూ ఒప్పుకున్నట్లుగా కొన్ని వార్తలు, లేదు అసలు నాకేం తెలీదు, నా భార్య ఎక్కడుందో నాకు చూపించండి, అసలు నా భార్యను నేను కడతీర్చడం ఏంటి, నాకు సంబంధమే లేదు అంటూ ఆయనే మాట్లాడుతున్నట్లుగా మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే తెలివిగా పోలీసులు కొడితే నిజం చెప్పాడో, ఎప్పుడైతే అడ్వకేట్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, మా బాబు నీ తరఫున
ఏ ఆధారం లేదు పోలీసులకి, ఉమ్, తర్జన భర్జన పడుతున్నారు ఉమ్, అనే విషయం తెలిసిందో ఇమీడియట్గా యూటర్న్ తీసేసుకున్నాం. ఉమ్, మనం ఇందాక అనుకున్నట్టే పోలీసులు కావాలనే నిజంగా ఎక్కిచ్చారు నా చేత, ఉమ్, నేనే నిందితున్నాను, వాళ్ళకి దొరకట్లా, మరి ఆచూకీ దొరకట్లా, ఉమ్. నా మీద వేసారండి, బలవంతంగా రుద్దారండి, దయచేసి నా భార్యను నాకు ఇప్పించండి సార్ అని కూడా అంటావు నువ్వు. దేర్ ఇస్ నో ఎవిడెన్స్. ఆ చెరువు అంతా జల్లడబడితే ఎక్కడ దొరుకుద్దో తెలియదు ఆ ఎముక, ఆ డ్రైనేజ్ అంతా జల్లడబడితే ఎక్కడ దొరుకుద్దో తెలియదు నువ్వు వేసింది. ఏ ఒక్క చిన్న ఇది అంటే ఒక్క ఆధారం కూడా లేకుండా ఎంత ప్రీ ప్లాన్డ్గా ఈ మర్డర్ చేసి ఉండొచ్చు అంటారు అయితే. అయితే మనకి ఇప్పుడు హౌస్ కీపింగ్ సర్వీసెస్ వచ్చాయి ఆన్లైన్లో. ఉమ్, వీళ్ళు ఏంటంటే మనము క్లీనింగ్ బుక్ చేసుకున్నాం అనుకో, వాష్రూమ్, కిచెన్, ఇవి ఉమ్, 500 ఇల్లంతా నీకు మహా అయితే ఒక 2,000-3,000 అయిపోతుంది. ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే పై నుంచి బూజు దగ్గర నుంచి నీట్గా ఏమీ లేకుండా మిషన్స్ పెట్టి చేస్తారు. ఉమ్, నువ్వు నిజంగా అక్కడ హత్య చేసినా నువ్వు వాళ్ళను ఒక సర్వీస్ బుక్ చేసుకున్నావు అనుకో, పోలీస్ కుక్కలు వచ్చినా సరే నీకు అక్కడ ఏమీ ఆధారం కాలేదు. ఉమ్. అంటే అంత నున్నగా క్లీన్ చేసి వెళ్తారు. మేబీ వీడు ఏమన్నా అట్లాంటి సర్వీస్ బుక్ చేసుకున్నాడేమో నా అభిప్రాయం. తనైతే అంత నీట్గా క్లీన్ చేసి అంటే ఆ సర్వీస్ కనుక నిజంగా బుక్ చేసుకున్నా వాళ్ళకి సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా అనుమానం అయితే ఉంటుంది. ఆ రక్తప అవన్నీ కడుగుతారులే. అవి కడిగిన తర్వాతే ఈ ఇప్పుడు చిన్న చిన్న మరకలు ఉంటాయి, అసలు ఏమీ తెలియొద్దు అన్నట్టుగా మొత్తం నీట్గా చేసి పెట్టేస్తారు. వాల్స్ అన్నీ కూడా. వాళ్ళు చక్కగా వాళ్ళ దగ్గర సర్వీసులు ఎలా ఉంటాయంటే ఈ 2,000 ప్యాకేజ్, 5,000 ప్యాకేజ్, ఇంకా పెస్ట్ కంట్రోల్ ప్యాకేజ్ ఉంటుంది. అదేంటంటే ఇంకా వేరే పురుగులు కూడా నీ ఇంటికి రావు, దోమ, ఈగ గంట్ర. అప్పుడు పోలీస్ కుక్కలు వచ్చినా సరే వాటికి ఏవో వింత వింత స్మెల్లు వచ్చేసి ఇక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగానే చెబుతాయి. అసలు ఈ గురుమూర్తికి ఎఫ్ఐఆర్ ఉందని పోలీసులకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? ఎందుకు చేశావు అంటే మొత్తం వీడే చెప్పాడు జరిగిందంతా. ఇది కరెక్టే, చంపావు, ఓకే, బాగానే. ఎందుకంటే అనుమానం అంటున్నావు, అనుమానమేనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, చెప్పు 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 అంటే నీకు ఇంకేమైనా ఎఫైర్స్ ఉన్నాయా అంటే నిజంగా అసలు భార్యమైన అనుమానంతో చంపాడా, లేదంటే అసలు వేరే అమ్మాయితో గురుమూర్తికి ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యలో భార్య అడ్డొస్తుందనే కారణం చేత తన్ని కడతీర్చారా అంటే? అంటే ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ విషయం ఆవిడకి తెలిసి ఉంటది. ఈవిడ గనక కేసు పెట్టింది అనుకో చెల్లుద్ది తందే, ఎందుకంటే నా మొగుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అండి అని చక్కగా చెప్పుద్ది, తనే గెలుస్తుంది. అప్పుడు వీడి నుంచి భరణము, మెయింటెనెన్స్ ఇప్పియాల్సి ఉంటది. ఆవిడదే గెలుస్తుంది కదా, పిల్లలు ఉన్నారు 2. వీడు జీవితకాలం కుక్క చాకిరి చేసి వాళ్ళని మేపాల్సి ఉంటది. అందుకు అడ్డు తొలగించుకున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అదేదో అసలు ఇదే లేకుండా పోయింది అనుకోండి, ఏదో రకంగా నేను ఆవిడతో హాయిగా ఉంటాను. 2 ఏడుపులు ఏడ్చి నా ఆవిడ ఎక్కడికో ఎవరితోనో లేచిపోయిందండి అని చెప్పేసి 2 పిల్లల్ని ఆవిడతో చూసుకుంటాను. నాకు ఆవిడతో కులకడం కావాలి, నా పిల్లలు కావాలి. ఈ వీడొద్దు, హ్యాపీగా ఆయన అనుకున్నది సాధించాడు. జనవరి 14వ తేదీన సంక్రాంతికి వస్తున్న చిత్రం రిలీజ్ అయింది. ఆ రోజు 16th 14th సినిమా, 16th వీడు ఇది చేశాడు, ఈ పని చేశాడు. ఓకే, అంటే 2 రోజుల ముందే చంపాడు. అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కదా ఇది. 16th ఈవిడ ఇంట్లోకి వెళ్ళి ఇంకా రాలేదండి అని వీడు చెప్పాడు. అంటే 14th రోజు చంపు ఉంటాడు, 15th రోజు ట్రయల్ వెర్షన్ ఆన్ కుక్క చేశాడు, అదే రోజు ఈవిడ్ని కూడా ఏదో చేసి ఉంటాడు. మరి అన్ని ఎండలు అన్ని బాగా ఎండాలి, ఎలా ఎండబెట్టాడో తెలీదు. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే నీకు సింపుల్గా చెప్తా చూడు ఎలా తయారైందంటే, చికెన్ మిన్స్ వస్తుందా మనకి, కీమా, దాంట్లో జెప్టోలో ఆర్డర్ పెడితే కీమా 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 లాగా నువ్వు దాన్ని హలీం, ఫర్ ఎగ్జాంపుల్ హలీం అనుకో, హలీం బాగా ఉడికిన హలీము, దాన్ని నువ్వు ఒక ముద్ద తీసేసి ఇట్లా వస్త్రానికి రాసావనుకో, ఎండబెడితే అది అప్పడం లాగా ఎండుద్ది నీకు, ఇట్లా నాన్ వెజ్ అప్పడం అది. అలాగే నీకు ఫ్రాన్ వేఫర్స్ అని వస్తాయి, అలాగే తయారు చేస్తారు. ఫిష్ వేఫర్స్, ఫాన్ వేఫర్స్ అని ఫిష్లని మిన్స్ చేసి, నాన్ వెజ్ మిన్స్ చేసి వాటితో అప్పడాలు తయారు చేస్తారు. నాన్ వెజ్ అప్పడాలు దొరుకుతాయి మార్కెట్లో. సేమ్ అలాగే మనిషిని ఇలా చేశాడు వాడు, ఆ ప్రాసెస్ చేశాడు. అలా అప్పడాలు అయిన తర్వాత క్రష్ చేయొచ్చు కదా, దాన్ని దంచాడు. ఇప్పుడు చూడు ఎలా గుర్తుపడతావు నువ్వు, ఉడికింది అప్పడాలు చేసి. బోన్స్ అంటే ఒక్క ఆధారం కూడా దొరకకుండా ప్రీ ప్లాన్డ్గా పక్కా స్కెచ్ ప్రకారంగా చేశాడంటారు. ఎగ్జాక్ట్లీ అది. సో పోలీసులకు ఒక్క ఆధారం కూడా దొరకలేదా?
పోలీస్ అది దొరకగా వస్తున్నారు. వీడు చెప్పిన ప్రకారంగా వీళ్ళు వెతుకుతున్నారు. 1 సెకండ్, ఇప్పటి వరకు కూడా మనం చెప్పిన స్టోరీ వీడు చెప్పిందే. ముక్కలుగా నరికి ఇలా చేశానండి, అసలు ఆవిడ ఎక్కడ కనబడకుండా నేనే చేశాను అని. ఒకవేళ నిజంగా ఆ పిల్లని ఎక్కడన్నా పాతి పెట్టి ఉండొచ్చు. శవం దొరికితే వీడు అరెస్ట్ అవుతాడు. ఆ శవాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ అవుతాడు. ఉరి శిక్ష పడుద్దో లైఫ్ పడుద్దో తెలియదు. అప్పుడు ఆ కులికే ఆవిడతో కులకలేడు. దానికోసం ఇలా చెప్పొచ్చు కదా. నిజంగా 16వ తేదీ కనుక ఆవిడ్ని అతను కడతీర్చుంటే అంటే అక్కడ ఆధారాలు అయితే ఖచ్చితంగా లభ్యం అవుతాయి కదా. 100% రక్తానికి సంబంధించిన ఆనవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆవిడకి సంబంధించినటువంటి జుట్టు, అనుమానం పూడ్చాడు కృష్ణ. ఎక్కడో తీసుకెళ్లి పూడ్చేశాడు. ఎక్కువ రోజులు డేస్ పోతే డీకంపోజ్ అయిపోతుంది అన్న ఇదిలో ఉన్నాడు. 100% పోలీసులను తప్పుదావ పట్టించేందుకు ఒక డ్రామా ఆడుతున్నారు అంటారు. 100%. ఎందుకంటే వాట్ హీ సేడ్ వాజ్ హైలీ ఇంపాసిబుల్. ఆవిడ కొన్న ప్రతి వస్తువుకి ఓ స్టోరీ అల్లి చెప్పాడు. ఎలా నరికేవరా అంటే మా ఆవకాయ కోసే కత్తితో. అంత ఈజీ కాదు నువ్వు నరకడానికి. సౌండ్స్ వస్తాయి. నేల టైల్ కదా, చెక్క ఉండాలి. నీకు చెక్క లేదు, ఓ బేస్మెంట్ కావాలి. నీకు బేస్మెంట్ లేదు. మనిషి నరకాలంటే ఆ బేస్ నార్మల్ నువ్వు మటన్ కొట్టే చెక్కే తొర్ర అలా ఉండదు. మొత్తం తెలుసుగా ఎన్ని రాళ్ళు పొడుచు ఉంటుందో. నాట్ ఈజీ. అండ్ నువ్వు చెప్పిన ఇంకో స్టోరీ ఉడికిచ్చావు, దాన్ని ఏం చేసావు, మీట్ ప్రాసెసింగ్ అప్పడం స్టోరీ చెప్పావు ఇక్కడ. ఇలా చేశాను అని. అదంతా తయారవడానికి అట్లీస్ట్ వీక్ ఆర్ 10 days టైం పడుతుంది. అంత ఈజీగా ఎండదు. అండ్ నువ్వు ఎండుద్ది అనుకున్నది కూడా ఎక్కడెక్కడ నుంచో గద్దెలు వస్తాయి, రాబందులు వస్తాయి, ఇంకేమో పిచ్చి పిచ్చి ఆ ఎండ వస్తాయి, ఈగలు పడతాయి, స్మెల్ వస్తుంది. నువ్వు కాల్చిన ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, చుట్టుపక్కల తెలుస్తుంది. నాట్ సచ్ ఈజీ. ఉడకబెట్టిన ఒక స్మెల్ వస్తుంది. అంత ఈజీ అయితే కాదు మనిషిని ఇలా చేయడం. ఓకే. సో వీడు ఇదైతే అల్లిన స్టోరీ అనేది నా అనుమానం. ఎక్కడో పూడ్చిపెట్టాడు. కొన్నాళ్ళు ఈ స్టోరీ చెప్పి నువ్వు జైలుకి వెళ్ళినా, రిమాండ్కి వెళ్ళినా. ఇప్పటికే ఈ ఘటనలో సంచలనమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రాను రోజుల్లో ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా సమాచారం కానీ పూర్తి అసలు అంటే ఒక్కొక్క యాంగిల్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి.